వేసుకో, తీన్ మార్ వినబడితే స్టెప్ వేసుకో, మంచి మాట వినబడితే బుక్ లో రాసుకో, ఆకలి అయితే మస్తు వంట చేసుకో. గివన్నీ ఎందుకు, లెట్స్ బిగిన్ మన షో లైట్ తీసుకో. హే హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మీ యువర్ ఆర్జే ప్రతీక. వెల్కమ్ టు మై ఛానల్ విచ్ ఇస్ లైట్ తీసుకో. పోయం కి ఫిదా, అసలు ఫిదా అంటే ఫిదా. ఐ బీన్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ పోయమ్స్. ఇట్లానే నేను ఏదో పెద్ద అనుకోవద్దు, నేను అందుకే నా చిన్నప్పటి నుంచి వింటున్నా అనలేదు అసలు. ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ తోని ఎనీ ఫైట్ చెప్తా, ఏంది రీజన్? Did you ever lie to your hubby? Chandu, you should watch this. పెళ్లికి ముందర పెళ్లి తర్వాత కూడా చెప్తా. ఇది గ్రీన్ కలర్ లో ఉంటది, నీళ్ళలో ఉంటది, పండగ చేసుకుంటది. అది పండుగ చేసుకుంటా, నీళ్ళని పండుగ చేసుకుంటా, పండగ చేసుకుంటది తప్ప. అది బయటకు వస్తే మనం కూడా పండగ చేసుకుంటాం. One song you want to dedicate to Chandu. Remember those walks I've been? Oh baby, they're tumbling down. They didn't even put up a fight. They didn't even make a sound. Find a way to let you in, but I never really had a doubt. Standing in the light of your hello, I got my angel now. నీ హస్తముతోని ఒక చుట్కు లెటర్ రాయాలి. ర్యాపిడ్ ఫైర్ లో టెన్షన్ కి పెద్ద కొట్టేశారు. సో పాట పాడుకుంటూ రాయాలన్నమాట. కాటుక కళ్ళే మెరిసిపోయే పిల్లడా నిన్ను చూసి, మాటలు అన్నీ మరిచిపోయా నీళ్ళే నమిలేసి, ఇల్లు అలికి రంగు రంగు ముగ్గులెట్టినట్టు గుండెకేమో సందడొచ్చేరా. అండ్ దిస్ ఇస్ ద హ్యాంపర్ శ్రవణ. There is chutku round, which is what's in your bag. Yeah. Phone line, what's your wallpaper? ఏంటిది బాగా అనిపించింది. లాస్ట్ సర్ప్రైజే నాకు కొంచెం భయం వేసింది, ఇక ఫోన్ లో ఇంకేం అడుగుతారని చెప్పి. How do you feel being on Light Disco? మూవీకి పాప్కార్న్, Acha. వర్షాకాలంకి మొక్కజొన్న కంకులు, Acha. బర్త్డేకి కేక్, Bah. ప్రతికాకి చెన్న మసాలా. Acha. మొత్తానికి పొగిడి లక్క. హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్. ఫేవరెట్ సెలబ్రిటీస్ నుంచి మీకు సర్ప్రైజ్ గిఫ్ట్స్ కావాలంటే ఆల్ యూ టు డూ ఇస్ జస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ఛానల్ లైట్ తీసుకో. అండ్ అక్కడ ఉన్న చుట్టుకు బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. ఏదైనా కొత్త వీడియో వస్తే మీకు ఫట్ అని తెలిసిపోతుంది. టమ్మీన్ వస్తుంది నవ్వి నవ్వి, టమ్మీన్ వస్తుంది నవ్వి నవ్వి. నీడా ఇన్ హిందీ ఇస్ కాల్డ్ చవి. ప్రతిక కాదు ఒక కవి. కన్యాల గెస్ట్ ఇస్ శ్రవణ భార్గవి. సో హౌ ఆర్ యు శ్రవణ? నేను సూపర్. అసలు పోయం కి ఫిదా, అసలు ఫిదా అంటే ఫిదా. ఐ బీన్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ పోయమ్స్ సిన్స్ అ వెరీ లాంగ్ టైమ్ అనుకో. అసలు అట్లానే నేను ఏదో పెద్ద అనుకోవద్దు, నేను అందుకే రేడియో జాయిన్ నేను అందుకే నా చిన్నప్పటి నుంచి వింటున్నా అనలేదు అసలు. ఐ థింక్ we're pretty much of the same age or you should be younger to me. అవునా? దిస్ సౌండ్స్ గుడ్. యా, చిట్కు ఉన్నప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయినా ఆర్జే. ఓ సో 15 years and still బట్ counting. అసలు అంత అవుట్ గోయింగ్ అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ మైక్ ఎట్ దాట్ ఏజ్ కదా, అంత అవుట్ గోయింగ్ అంటే అసలు ఎవరు కనిపించారు కదా. ఆర్జేయింగ్ ఇస్ నాట్ యూర్ టాకింగ్ టు సంబడి, యూ హావ్ టు టాక్ టు యువర్ ఓన్ మైక్. అదే కాన్ఫిడెన్స్ ఎవరు ఆపుతారని. అవునా ఏమో, ఐ ఫీల్ దాట్ వెరీ డిఫికల్ట్. అది చాలా ఇట్లా ఎవరితో మాట్లాడుతున్నా కొంచెం నాకు ఎట్లా అనిపిస్తుండే. I feel singing is difficult. You think acting is difficult. So exclusively మా Light Disco subscribers ki let me tell you, Shravana is back after a long break. And how you feeling? I'm feeling on top of the world. మామూలుగా అసలు వర్క్లో ఉంటే చేతిలో ఎంత టైం ఉందని అసలు తెలిసేది కాదనమాట. ఎట్లా రాత్రి అవుతుందో ఎట్లా పొద్దున అవుతుందో ఏం తెలిసేది కాదు.
ఇప్పుడైతే ఖాళీగా ఉంటే ఐ ఫీల్ సో రెస్ట్లెస్. ఏం చేయట్లేదు ఏంటి ఐ ఫీల్ అన్ప్రొడక్టివ్. అసలు ఈ ఏంటో డేస్ అన్ని వేస్ట్ అయిపోతున్నాయి అన్నట్టు. అట్ ద సేమ్ టైం ఈ కాలు వల్ల అలా కూర్చోవాల్సి వచ్చేది. సో ఐమ్ లైక్ స్లోలీ ఇప్పుడు కొంచెం ఐమ్ గ్లాడ్ ఐమ్ బ్యాక్ అండ్ ఐ ఫీల్ ఫిట్ అండ్ ఫైన్. అండ్ ఐమ్ ఆల్సో గ్రేట్ఫుల్ దట్ అంతసేపు కూర్చున్నా కూడా ఐ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్ బికాస్ మా సబ్స్క్రైబర్స్ అందరు అలాగే ఉన్నారు నాకు. సో ఐమ్ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ మీ. మంచి మంచి వీడియోస్తో తొందరగా ఎగ్జాక్ట్లీ దే స్టడీ పోషమ్మ టెంపుల్. సో శ్రవణ, లెట్స్ గెట్ ఇంటు ది ఎపిసోడ్. సో ఫస్ట్ సెగ్మెంట్ ఇస్ ట్రూ ఆర్ లైట్ తీసుకో. ఏంది ట్రూ ఆర్ లైట్ తీసుకో? ఓకే, సో ఐమ్ గోనా ఆస్క్ యు ఫ్యూ క్వశ్చన్స్. డన్. ట్రూ అయితే ఆబ్వియస్లీ ట్రూ అని చూపియాలి, దిస్ ఇస్ ట్రూ. అండ్ ఫాల్స్ అయితే లైట్ డిస్కో అని చెప్పాలి. ఓకే, చాలా దగ్గర అయితే కొడతందు గురించి. అయితే కొన్నిటికి ఏం చేస్తానంటే ట్రూ చెప్పలేనివన్నీ కూడా లైట్ డిస్కో అనొచ్చా? లైట్ డిస్కో అంటే నాకు రీజనింగ్ చెప్పాలి. చెప్పాలా? లైట్ డిస్కో అంటేనే లైట్ డిస్కో అన్నట్టు కదా చెప్పాలి. సో నో ఎస్కేప్ ఇంకా అస్సలు ఛాన్స్ లేదు. చలో, first question. Okay. Have you ever regretted a decision? నమ్మకమే జీవితం. లైట్ డిస్కో అంటే లేదన్నట్టు కదా. లేదు, I didn't regret any. No, I'm a good decision maker. Okay, zabardast. That's the reason we have like Chandu. Awesome. Okay, ఎప్పుడైనా you felt ఆ పాట నేను ఇంకా మంచిగా వాడతా వాళ్ళకన్నా? ఏ పాట? ట్రూ సో మెనీ సాంగ్స్ అసలు. ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ మచ్చి, ఇట్స్ యాక్చువల్లీ అ బిగ్ హిట్. కానీ అది కూడా ఐ కుడ్ హ్యావ్ డన్ అ బెటర్ జాబ్ అనిపించింది. ఎందుకంటే చాలా అసలు బీభత్సమైన కోల్డ్ తోటి, బీభత్సమైన ఫీవర్ తోటి అట్లా వెళ్ళాను. బట్ సమ్హౌ ఐ మేనేజ్డ్. కానీ దట్స్ వై ఐ ఫీల్ ఐ కుడ్ హ్యావ్ డన్ అ బెటర్ జాబ్. ఇంకెవరైనా పాట ఎవరు పాడిన పాట యూ కుడ్ హ్యావ్ డన్ బెటర్? ఐ కుడ్ హ్యావ్ డన్ బెటర్ కాదు, మేబీ నా కలర్ కూడా ఉంటే బాగుంటుంది అనిపించింది. అంటే కొంచెం హై స్టాండర్డ్స్ నవి. నాకు డువా లిపా పాటలన్నీ మేబీ ఐ కెన్ ఆల్సో డూ గుడ్ జాబ్ అన్నట్టు. అంటే ఆమె పాడొద్దని కాదు, ఆమెను చూసే అనిపించింది. సో ఇట్స్ లైక్ దట్. యా, అంటే కొంచెం హై స్టాండర్డ్స్ అనమాట. బెటర్ కాదు, ఆమె లెక్క పాడతా. Awesome. Okay, have you ever copied someone's style? I would say True. Acha. ఎవరు కహా పే? సో అక్వైర్డ్ స్టైల్ అని ఉంటది కదా. ఇప్పుడు ఒకసారి మా ఫ్రెండ్ బర్త్డేకి ఒక పబ్కి వెళ్ళాం. ఐ థింక్ షీఈ్ యాక్చువల్ స్టైలిస్ట్ అనుకుంటా. ఆమె మంచి అసలు అంటే సింపుల్, నాకు ఐ లవ్ ఎఫర్ట్లెస్ స్టైలింగ్. సో ఆమె మంచి ఇట్లా తలకి స్కార్ఫ్ వేసుకొని ఒక సాటిన్ షర్ట్ వేసుకొని అట్లా వచ్చింది. ఐ ఫెల్ట్ లైక్ ఇట్ వాస్ వెరీ షీక్ అండ్ వెరీ ఎఫర్ట్లెస్ అండ్ ఈజీ అట్ ద సేమ్ టైమ్. సో అట్లా అక్వైర్డ్ టేస్ట్ ఫ్రమ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ కాలేజ్ అండ్ ఈవెన్ పీపుల్ నౌ. ఇప్పుడు నేను చూస్తే, ఇప్పుడు మీ దగ్గర ఒకటి చూసాను అనుకోండి, ఇది నేను ఎట్లా చేయొచ్చు నేను అని ఆలోచిస్తాను. నౌ యు ఓవర్ పీపుల్ టాప్. ఓకే, ఇప్పుడు దీన్ని నేను ఏం చేయొచ్చు అని ఆలోచిస్తా. సో అక్వైర్డ్ టేస్ట్లు చాలా ఉంటాయి. సో ఇన్ని రోజులు శ్రవణ అందరి నుంచి కాపీ కొడతా అనుకోండి, రఫ్ గా చెప్పాలంటే. వేసుకుంది పెద్ద టాప్, దీనికన్నా నాకే ఎక్కువ షూట్ అవుతుంది అనుకుంటున్నా. కాదు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఎవరైనా కాపీ కొడితే అంటే ఏది ట్రూ, బికాస్ ఐ కాపీ ఫ్రమ్ ఎవ్రీబడి. సో దెన్ కాపీయింగ్ అన్నది దాని అబ్జర్వేషన్ అంటారు అన్నమాట. అబ్జర్వేషనే, కానీ ఇప్పుడు మీరు ఇది వేసుకున్నారు, నేను ఎందుకు వేసుకోలేదని ఆలోచించాను కదా. నేను ఆలోచించాలి, నేను యాక్చువల్లీ ఇప్పుడు ఆలోచిస్తున్నా అట్లా. ఓకే, ఇట్స్ లైక్ ఐ కాపీడ్ ఫ్రమ్ ప్రతీక. ఓకే, నెక్స్ట్, ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ తోని ఎనీ టిఫ్ ఆర్ ఎనీ ఫైట్ ఆర్ ఎనీ లైక్ యునో నాట్ ఫైట్ ఆర్ సంథింగ్, చుట్కు టిఫ్? చెప్తా, ఏంది రీజన్ ఏం లేదు. ఇట్ వాస్ జస్ట్ ప్రొఫెషనల్ రీజన్ ఓన్లీ. ప్యూర్ మిస్కమ్యూనికేషన్ వల్ల అట్లా అవ్వడం జరిగింది. దానికి కూడా అదే చెప్తున్నా, ఇట్ వాస్ నాట్ ఎ టిఫ్ బట్ ఒక మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగిన అనర్థం. Did you ever want to be an actress?
చెప్పేసే ట్రూ రాసుకో సాంబార్ అనుకున్నా నేను. ఐ టెల్ యూ వాట్ యాక్ట్రెస్ విలన్ క్యారెక్టర్లు ఇది కూడా నైస్ ఏమో అంటే ఐ వాజ్ జస్ట్ క్యూరియస్ హౌ వుడ్ ఐ నేను విలన్ ఏమో ఐ డోంట్ నో వై మేబీ ఐ ఫీల్ లైక్ అవి కొంచెం ఆ ఫీలింగ్స్ ఎందుకో ఐ ఫీల్ లైక్ మేబీ అది బాగా చేస్తారేమో అనిపించేది. ఓ మై గాడ్ అచ్చా ఈ షేడ్ తెలియదు. సో యాక్టింగ్ చేస్తే ఓన్లీ నెగటివ్ షేడ్స్ చేస్తా అంటున్న శ్రవణ రాసుకో సాంబా. ఓకే, డిడ్ యూ ఎవర్ లైక్ టు యువర్ హాబీ? చందు, యూ షుడ్ వాచ్ దిస్. పెళ్లికి ముందర పెళ్లి తర్వాత కూడా చెప్తా. పెళ్లికి ముందర బొచ్చాడు అంటే ఇంప్రెస్ చేయాలి కదా, ఇంకా చాలా అట్లా అబద్ధాలు బోల్డ్ అని చెప్తుండే. అంటే ఇంకా మన గురించి ఇంకా లైఫ్ హిస్టరీ గురించి ఫిలాసఫీ మాట్లాడేటప్పుడు చెప్తాం కదా, అట్లా చెప్తుండే. అంటే పాజిటివిటీ ఇప్పుడు అంటే అది ట్రెండ్. పాజిటివ్ ఏమన్నా అంటే పాజిటివ్ గురించి మాట్లాడతారు, పాజిటివిటీ మాట్లాడతారు. బట్ ఆ టైంలో ఇంకా అన్నీ చెప్తుండే అనమాట. అంటే నేను మంచి హీ యూస్ టు పిక్ మీ అప్ ఫ్రమ్ మై కాలేజ్. సో అప్పుడు బాగా రాసా కానీ ఎందుకు అట్లా అసలు బిస్కెట్ రాస్తుండే నేనైతే. అసలు అట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నా, డీపెస్ట్ బోల్డ్ ఉన్నాయి చదువు తెలుసు. బట్ పెళ్లి తర్వాత ఏంటంటే ఇప్పుడు స్పెషల్లీ డ్యూరింగ్ ద పాండమిక్ ఏమవుతుందంటే చందు ఇస్ వెరీ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ చాలా ఉంది అసలు ఈ మన కరోనా వల్ల. అసలు హీఈస్ అబ్సెస్డ్ విత్ శానిటైజేషన్ అండ్ స్టఫ్. నేను చేస్తా, బట్ అట్ ద సేమ్ టైం ఒక అట్లా అనుకుంటారు హడావిడి సిచ్యువేషన్స్ లో అట్లా అనుకుంటా. సో అలాంటప్పుడు చేతులు కడుక్కున్నావా అని డైరెక్ట్గా వచ్చి అడిగితే ఏం నువ్వు చూడలేదా అని అడుగుతా ఉల్టా నేను. హౌస్ రౌడీ బై ది వే? Rowdy is excellent. He's grown big now and he's very well behaved. They grow big. Cool. Jaldi, yeah. So cool. Did you get any movie offers? Yes. Wow. I did. Which one? I think Life is Beautiful లో వచ్చినట్టుంది. వచ్చింది. వచ్చిందంటే ఐ డోంట్ నో, నేను అసలు అంతవరకు వెళ్ళలేదు. సమ్ వన్ ఫ్రమ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ దే కాంటాక్ట్ కాదు, మికిజే మేయర్ గారికి పాడుతూ ఉంటే దే వర్ దేర్ ఇన్ ద స్టూడియో. సో దే ఆస్క్డ్ మీ యు ఆర్ పర్ఫెక్ట్ ఫర్ అ రోల్, సో మేబీ యు షుడ్. వై డిడ్ంట్ యు? ఐ డోంట్ నో, మనకి క్లారిటీ లేదు. క్లారిటీ ఉన్నా అప్పట్లో చెప్పేవాళ్ళం నెగిటివ్ అంటే ఏమనుకుంటారు అన్నట్టు. బట్ ఇట్ వాజ్ లైక్ మనం ఏం చేస్తాం అన్నట్టు మొహం అది ఎప్పటికీ ఉండిపోతుంది అక్కడ. సో ఇప్పుడు చూసుకున్నప్పుడల్లా మొహం embarrassment. I'm okay with it. Cool. Have you ever forged anybody's signature? Ready. ఎగ్జామ్ అప్పుడే అనుకున్నా చందుకి ఎగ్జామ్ అని చెప్పినప్పుడే 2 times చేస్తుండే. మై మామ్ సిగ్నేచర్ ఇస్ లైక్ డెడ్ ఈజీ, మీరు చూడగానే చేస్తారు. సో అట్లా అనమాట. సో అది ఒకసారి 2 సార్లు చేశాను. ఎందుకంటే ఆబ్వియస్లీ తక్కువ వచ్చినాయి, ఏదో రిపోర్ట్ కార్డ్ లో సంథింగ్, లేకపోతే మనకి స్కూల్ డైరీస్ ఉంటుండే కదా, అందులో ఏదో రాస్తుండే. అసలు దట్ వాస్ సో సిలీ. ఒకసారి స్కూల్ చాక్ పీసులు డబ్బా ఉంటుంది కదా, చాక్ పీస్ అనేది చాలా ఫ్యాన్సీ అనమాట ఆ టైంలో. అదే ఆ డబ్బా తీసుకొని వెళ్ళినాం అని ఆ డైరీలో ఏదో రాసిచ్చారు అనమాట మమ్మల్ని ఒక దగ్గర పెట్టి. చాక్ పీస్ డబ్బా తీసుకెళ్తుండే నేను, అదొక ఫ్యాన్సీ నాకు ఏంటో అప్పుడు, తినడానికి కాదు రాసుకోవడానికి మళ్ళీ. సో అప్పుడు పెట్టాల్సి వచ్చింది. శబన భార్గవి స్టీలింగ్ చాక్లెట్ డబ్బా. ఓకే, సో ఎవరినైనా ఎప్పుడైనా లెఫ్ట్ అండ్ రైట్ తిట్టినరా? అంటే తిట్టిన సిచ్యువేషన్స్ ఉంటాయి, కానీ కామెడీగా తిట్టిన సిచ్యువేషన్లు కూడా ఉంటాయి. కామెడీ వద్దు మాకు, కామెడీగా లెఫ్ట్ అండ్ రైట్ ఎందుకు తిట్టలేదు? బోల్డ్ మంది తిట్టారు లెఫ్ట్ అండ్ రైట్. బోల్డ్ మంది అంటే ఇదే పని కాదు నాకు. అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ప్రొఫెషనల్ బేసిస్ లోనే వర్క్ లోనే ప్రాంప్ట్ ఉండకపోతే, నాకు ప్రాంప్ట్ అంటే పేమెంట్ టైంకి రాకపోయినా, లేకపోతే ఒకటి చెప్పు ఒకటి అయినా కూడా టర్మ్స్ సరిగ్గా ఉండాలి, లేకపోతే కోపం వచ్చేస్తుంది. ఆ టైంలో బాగా కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు అంత లేదు, ఇప్పుడు చల్లబడ్డా. అప్పుడు ఫైర్, ఇప్పుడు కొంచెం చల్లబడ్డా. అచ్చా, సో ఎప్పుడైనా ఎవరినైనా చూసి జెలస్ ఫీల్ అయినరా? జెలస్? యా, ఇట్స్ ఓన్లీ న్యాచురల్ కదా, అంతే కదా. హ్యూమన్, అందులో ఆడపిల్ల
ఇంకా ఫుల్ అసలు అంతెందుకు నా బెస్ట్ ఫ్రెండ్కి ఇంకొక ఫ్రెండ్ ఎవరైనా క్లోజ్ అవుతుంటేనే నాకు పిచ్చ జెలసీ వచ్చేసి పొజెసివా వెరీ ఘోరమైన పొజెసివ్. చందు చందు ఆల్సో. I'm a Leo. Leos are always అది ఒక trait. bossy సింహ ఆడపులి. Okay, have you ever shoplifted anything? దొంగతనం ఏడి చాక్లెట్స్ ఒకటి వచ్చింది. నెక్స్ట్ చెప్తా. US లోనే గ్యాస్ స్టేషన్ లో, అక్కడ గ్యాస్ స్టేషన్ అంటారు పెట్రోల్ బంక్లని, అయితే గ్యాస్ స్టేషన్ లో చిన్నదే. అయితే అప్పుడు మేము ఏదో చాలా ఫన్ మూడ్ లో ఉండే, అసలు నేను చందు కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండే. అయితే అప్పుడు నేను బాత్రూమ్కి వెళ్ళడానికి లోపలికి వెళ్ళా. ఐ ఫౌండ్ దిస్ లిటిల్ క్యాండీస్ అనమాట. అరే ఐ డోంట్ హ్యావ్ క్యాష్ ఆన్ మీ అని అన్నాడు చందు. అంటే ఏం కాదులే అని చెప్పి ఇలా తీసుకొచ్చి చందు పాకెట్లో వేసి బయటకు వచ్చా సింపుల్ గా. మా మమ్మీ దగ్గర నుంచి $2 2 కొట్టేస్తుండే చిన్నప్పుడు. దట్ ఈస్ తో అవునా, అందరు చేస్తారా? ఇప్పటిదాకా తెలియదు నాకు. అందరు చేస్తారు. కూల్. ఓకే, మరి ₹1 లాలీపాప్స్ వస్తుండే ఇట్లా ఈ షేప్ లో ఉన్న రెడ్, గ్రీన్, ఆరెంజ్ అన్ని కలర్ లో ఉంటుండే. సర్కిల్ కదా, ఒక సమ్ కైండ్ ఆఫ్ లాలీపాప్ ఇట్ యూస్ టు బి లైక్ దిస్, ఓవెల్ షేప్ లో ఉంటుండే మా స్కూల్లో. ఏమో అవి నాకు పెప్సీలు ఇష్టం ఉంటుండే. పొడుగు పెప్సీలో $2 కి పెద్దది వస్తుండే. ఎక్దమ్ సే గ్రేప్ ఫ్లేవర్. ఇంకేమో తినొద్దు అంటుండే, అది తినొస్తుండే. కానీ ఇంకా ఎట్లా తెలుస్తుండే చెప్పు? ఎట్లా తెలుస్తుంది? దస్తికి రాసుకొని వస్తుండే. మూతికి లేదు, జేబుకి లేదు, దస్తికి ఉంది. సో కూల్, ఆసమ్ శ్రవణ, you've done an amazing job. So I have a quick surprise for you. And Shravana is a coffee freak అన్నమాట. కాఫీ, ఫిల్టర్ కాఫీ చాలా ఇష్టం శ్రవణకి. I love it. So regular filter coffee ఎందుకు అని I have a strict surprise for her. So this is a surprise. నాకు సర్ప్రైజ్లు అంటే చాలా ఇష్టము, అందులో ఫుడ్ సర్ప్రైజ్లు అంటే చాలా ఇష్టం నాకు. తెలిస్తే ఇంకా ఇష్టం మాకు. And this is for you. This is from Eat Confetti. Okay, Eat Confetti. Yeah, it's an amazing confetti store. ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి. So this is a cold coffee for you. You can have it like that or with this. Wow. Yeah, please have it. Try. Yep. Eat Confetti దగ్గరికి వెళ్ళి. Look, రెడ్ వెల్వెట్ ఏదో ఉంది కదా. How's it? It's nice. So if మీకు కూడా కాఫీస్ అండ్ క్యాండీస్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ స్టఫ్ కావాలంటే యూ కెన్ గో టు ఈట్ కాన్ఫెటీ. డిస్క్రిప్షన్ ఇస్ అండర్ ద వీడియో. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ రౌండ్ శ్రవణ. అండ్ నెక్స్ట్ రౌండ్ ఇస్ అబౌట్ ఒక చుట్కు గేమ్. మా టీమ్ మెంబర్స్ హావ్ యాక్చువల్లీ రిటన్ ఫ్యూ థింగ్స్. అవునా? అవి డిస్క్రైబ్ చేయాలన్నమాట. ఆ పేరు తీసుకోకుండా నేను డిస్క్రైబ్ చేయాలి, మీరు కనుక్కోవాలి. yes, నేను కూడా డిస్క్రైబ్ చేస్తాను, నా టాలెంట్ కూడా అదే ప్రదర్శిస్తాను. సో లెట్స్ గో. ఫస్ట్ యు. ఫస్ట్ నేను. అప్పడాలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నూనె ఎక్కువ అప్పడాలు వేసుకొని తింటే అందులో చాలా బాగుంటుంది. ఓకే, నంచుకొని తింటే చాలా బాగుంటది. సాంబార్ దగ్గరలోనే ఉన్నారు. అది రెండు ఐటమ్స్ ని మిక్స్ చేస్తే దాని పేరు వస్తుంది. మిక్స్ చేస్తే పేరు వస్తుందా? రసం, పప్చార్. ఉడుకుడు అన్నం, స్నేక్స్ అండ్ పాపడ్స్, దేవతడి పోషమ్మ టెంపుల్స్. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇది ఒక చుట్కు నావెల్. ఆర్ యు నావెల్ పర్సన్? అంటే బుక్స్ రీడ్ చేసేదా ఇంకా నావెల్? అంటే నా చిన్నప్పుడు బుక్స్ అయితే చెప్తా, ఇప్పుడు కాదు. 5 ఉంటారు దీంట్లో అండ్ చాలా మషూర్. ఏమంటారు ఇంగ్లీష్ లో? మషూర్ 5. ఫేమస్ 5. కరెక్ట్. ఇది గ్రీన్ కలర్ లో ఉంటది. ఇది గ్రీన్ కలర్ లో ఉంటది. ఆకులు నీళ్ళలో ఉంటది. తర్వాత పండగ చేసుకుంటది. అది పండుగ చేసుకుంటది. నీళ్ళని పండుగ చేసుకుంటది. పండగ చేసుకుంటది. అది బయటకు వస్తే మనం కూడా పండగ చేసుకుంటాం. కప్ప కాదా? కాదు, నాట్ కప్ప. కాదు. వాట్ ఇస్ దిస్ కప్ప? ఇంకేం చెప్తా? కార్నివోరస్, హెర్బివోరస్. ఇట్ ఇస్ అ కార్నివోరస్. కార్నివోరస్ ఏనా? నీళ్ళలో గ్రీన్ ఉంటది. క్రొకడైల్. కరెక్ట్. ఏంది క్రొకడైలేనా? క్రొకడైల్ పండగ చేసుకుంటది. ఇన్ఫ్రంట్ దేస్ క్రొకడైల్ ఫెస్టివల్. థ్యాంక్ యూ సో మచ్. నా భాషను అర్థం చేసుకొని వీళ్ళు ఇంగ్లీష్ లో ఇచ్చింది మా వాళ్ళు. ఓకే, సో నెక్స్ట్ ఇస్ అచ్చా. ఓకే, ఇంకొక చుట్కు యానిమల్. ఓకే, ఇట్స్ అ పెట్ యానిమల్. ఓకే.
చెప్పు పెట్ Cat, animal. cat. అది ఇట్లా బోల్తా కొడుతుంది, ఏమంటారు? పిల్లి మొగ్గలు. ఆ, పిల్లి మొగ్గలు పిల్లి అంతేనా? మొగ్గలంట. సమ్మర్ సాల్ట్ ఏమో మా వాళ్ళు Summer salt. రాసింది. పిల్లి మొగ్గ. పిల్లి మొగ్గ. అచ్చా, ఎప్పుడైనా చేసినాం పిల్లి మొగ్గ? అదే పిల్లి మొగ్గలు అంటే అదేనా? ఏమో సమ్మర్ సాల్ట్ ఇన్ బ్రాకెట్స్ కూడా రాసాము. ఎప్పుడు చేసినాం సమ్మర్ సాల్ట్? అట్లా కాదు, అంటే కింద కూర్చొని ఇట్లా పల్టీ కొట్టడం. చిన్నప్పుడు నేను చేస్తుండే తెలుసా అట్లా. మొత్తమా? బెడ్ మీద కూడా వన్నా అట్లా. అంటే ఇట్లా ఇట్లా తల దాని మీద పెట్టి చేయడమా, లేకపోతే Just- దిస్ దట్ దిస్ అందుకని నాకు పోయమ్స్ వస్తాయి అనుకుంటా. చిన్నప్పుడు దెబ్బ తాకింది ఎదకి. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ నెక్స్ట్ నేనా? Yeah. నేనే. ఇవి పైన ఉంటాయి కానీ ఇంట్లో కూడా ఉంటాయి. మీదంటే ఇంట్లో కూడా ఉంటాయా? అట్లా ఎట్లా పాసిబుల్ అవుతుంది? అంటే ఆకాశంలో ఉంటాయి, ఇంట్లో కూడా ఉంటాయా? పైన ఆకాశంలో ఉంటాయి, తర్వాత ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇంట్లో కూడా పెట్టుకోవచ్చా? స్టిక్ పైన ఏముంటాయి? రూఫ్, ఆకాశం, స్కై, క్లౌడ్స్, దాంట్లో ఏముంటది? సన్, మూన్, స్టార్స్. ఆ, స్టార్స్ అవును, అవి ఏవో చేస్తుంటాయి. కానీ అవి ఏం చమకాయిస్తుంటాయి. చేస్తున్నాయి అనేది అవి ఏం చేస్తున్నాయి అనేది కింద మనం చూసుకోవచ్చు. చెమకాయిస్తాయి. చమకాయిస్తాయి. అవి ఏం చేస్తాయి అనేది మనం కింద కూడా తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. ఏమో కింద ఇంట్లో నుంచి కూడా తెలుసుకోవచ్చు మనం. నేను ఎంత కష్టం చేయొచ్చు ఒక వర్డ్ అని చెప్పి చూస్తున్నా, అడ్డదిడ్డగా మాట్లాడుతున్నా. ఇప్పుడు కొంతవరకు కరెక్టే ప్రతిక. చెమకాయిస్తాయి. చమకాయించడం కరెక్ట్. దాన్ని ఇప్పుడు దాన్ని మనం ఇంగ్లీష్ లో మన ఇంట్లో ఉంటది. ఇంగ్లీష్ లో మన ఇంట్లో చిన్నపిల్లల దగ్గర ఉంటది. ట్వింకిల్. కరెక్టే కదా? చెప్పు ఇంకా. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. చిన్నపిల్లలకి ఎట్లా తెలుస్తుంది అది? పోయం లో తెలుస్తుంది. అది ఎక్కడ ఉంటది? రైమ్ లో ఉంటది. ఎక్కడ ఉంటది? యూట్యూబ్ లో ఉంటది. అబ్బా, ఈ మధ్యలో అదొకటి వచ్చింది కదా. ట్వింకిల్ బుక్. కరెక్ట్. అసలు ఏడికి తీసుకొని ఆకాశం నుంచి రూమ్ కి తెచ్చి రూమ్ నుంచి ఇంకానే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ పేరు తీయలేదు, అందులో ఉంటది. వామ్మో, తిప్పి తిప్పి తెస్తుంది. ఓకే, ఇట్స్ నాకు ఎన్ని యానిమల్స్ వస్తున్నాయి, ముఖం చూసిస్తుంది. ఓకే, ఇట్స్ అన్ యానిమల్ అగైన్. రాత్రి పుట్టనే మేల్కుంటున్నది, లక్ష్మీదేవి వాహనం. అవులనబోయాను నేను. అవులేనా? ఓహో, ఏ కమాన్. Awesome. So you have a hamper. ఇప్పుడు కాదు కానీ బిఫోర్ దట్ ఐ వాంట్ యు టు సింగ్ అ చుట్కు సాంగ్ ఫర్ us. అంటే నాకు హ్యాంపర్ లో ఏముంటాయి చెప్తే అప్పుడు నేను పాడాలా వద్దా డిసైడ్ చేసుకుంటా. You love it. అట్లా కాదు, నాకు గ్యారెంటీ. You love it. డిస్క్రైబ్ చేస్తాను నేను, ర్యాపిడ్ ఫైర్ ముందు డిస్క్రైబ్ చేస్తా హ్యాంపర్ లో ఏమేమి ఉంటాయో. సరే. సో ఒక చుట్కు పాట. ఏ పాట పాడాలి? One song you want to dedicate to చందు. చందుకు డెడికేట్ చేసేదా? నా కోసం అంటే ఓడి చూడాడు, ఓడి దేకడు. Okay. Remember those walls I built? Oh baby, they're tumbling down. And they didn't even put up a fight. They didn't even make a sound. I found a way to let you in, but I never really had a doubt. Standing in the light of your hello, I got my angel now. It's like I've been awakened. Every rule I had to break it. It's the risk that I'm taking. I'm never gonna shut you out. Everywhere looking now, I'm surrounded by your embrace. Baby, you're looking out now. I know you're my saving grace. You're everything I need and more. It's written all over your face. Baby, I can see you. Hello. Baby, I can see your hello. I know you're my saving grace. Hello. మధ్యలో చాలా ఉంది, ఎండ్ చేసేసి అట్లా. ఇప్పుడు అర్థమైంది ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఎందుకు ఇచ్చినావు, హై స్టాండర్డ్ అని. ఇప్పుడు దేశీ మనకి లోకల్ గా ఒక పాట కావాలి. లోకల్ పాట. ఎగ్జాక్ట్లీ. సరే, నాకు నచ్చిన పాట ఏమన్నా పాడాలా? ఎనీథింగ్ టు ఆల్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్. ఈ పాట. కాటుక కళ్ళే మెరిసిపోయే పిల్లడా నిన్ను చూసి, మాటలు అన్నీ మరిచిపోయా నీళ్ళే నమిలేసి,
ఇల్లు అలికి రంగు రంగు ముగ్గులెట్టినట్టు గుండెకేమో సందడొచ్చేరా. So right now we're getting into the next round, Shravana. Okay, So we have a beautiful hamper for you. హృదయ స్పందన నాకు యాక్చువల్లీ ఫుడ్ హ్యాంపర్ ఇస్తే చాలా ఇష్టం. ఎట్లా ఫుడ్ అని ఎట్లా తెలుసు? ఇక్కడ ఈట్ కన్ఫెట్టి అని రాశారు. యు దొంగస్. ఇప్పుడు ఇది ఇచ్చింది కూడా అక్కడి నుంచే కదా. ఓకే, అవును కదా, చెప్పినా కదా, పేపర్ లీక్ అయింది. సో కూల్. దిస్ ర్యాపిడ్ ఫైర్ లా ఇఫ్ యు విన్ యు హావ్ అ సర్ప్రైజ్ హ్యాంపర్ ఫ్రమ్ రాగా చాక్లెట్స్. దే ఆర్ కస్టమైజ్డ్ చాక్లెట్స్. సో ఇది ఓపెన్ చేసేటప్పుడు శ్రవణకి మీకు తెలుస్తుంది ఎందుకు రాగా చాక్లెట్స్ ఆర్ సో స్పెషల్. యూ క్యాన్ చెక్ దెమ్ అండర్ ద డిస్క్రిప్షన్, లింక్ అక్కడ ఉంది. అండ్ ఈ హ్యాంపర్ is specially from Eat Confetti, which you can actually see. అండ్ వీళ్ళు ఏమేం చేస్తారంటే దీంట్లో ఏమేమి ఉందంటే స్పెషలీ ఫర్ యూ, పిల్ల ఎట్లుందంటే ఎగ్జామ్ కి రివిజన్ ముంగట మ్యామ్ అంటది ఈ క్వశ్చన్ నా క్వశ్చన్ కదా అట్లా ఉంటుంది. సో ఈ హ్యాంపర్ లా ఫ్రమ్ ఈట్ కాన్ఫెట్టి యూ హ్యావ్ అ పినాటా కేక్. పినాటా కేక్ బోలే తో నార్మల్ దాంట్లో ఎగ్జాక్ట్లీ దేర్ ఇస్ సర్ప్రైజ్ ఇన్సైడ్ ద కేక్. సో ఫిల్డ్ విత్ కలర్ఫుల్ క్యాండీస్ అండ్ అమేజింగ్ కలర్ఫుల్ లేయర్స్. సో బటర్ క్రీమ్ ఫ్రాస్టింగ్ అండ్ ఇంకేంది జబర్దస్త్ యమ్మిలిషియస్ యాక్చువల్లీ. అది కాకుండా దీంట్లో యూ హ్యావ్ బ్రౌనీస్, ఓకే, విచ్ ఆర్ వెరీ ఫజ్జీ అండ్ రిచ్ చాక్లెట్ ఫ్లేవర్. ఐ లవ్ బ్రౌనీస్. అండ్ ఇది కాకుండా దేర్ సంథింగ్ కాల్డ్ as కేక్సికల్. కేక్సికల్ ఇస్ a traditional cake like a lollipop, okay, correct, and a cake. Okay, understood. So it's like a unique, very creative actually. Cakexicle with chocolate shell in it. అది కాకుండా మనం చిట్టుకున్నప్పుడు we used to eat these cotton candies తెలుసా? సో ఈ కాటన్ క్యాండీస్, yes, this ఇప్పుడే కాదు ర్యాపిడ్ ఫైర్. సో మర్చిపోయి ఇచ్చేసిదేమో తినేద్దాం అనుకున్నా. అంత ఈజీ కాదు ఇది. యు నీడ్ టు విన్ ఇట్. సో ఈ కాటన్ క్యాండీస్ పాన్ ఫ్లేవర్, క్లాసిక్ ఈట్ ఫ్లఫ్ ఫ్లేవర్, ఫ్రెంచ్ వనిల్లా, ఐరిష్ ఐస్ క్రీమ్, సినమన్ ఫ్లేవర్, క్యాండీ కేన్. హలో ఉన్నాయి. హలో చూపిస్తున్నా, నేను ప్రమోట్ చేస్తున్నా. అచ్చా. సో దిస్ ఇస్ ఫ్రమ్ ఈట్ కాన్ఫెట్టి. ఎన్ని ఉన్నాయి అసలు. ఇది కూడా మీరు డిస్క్రిప్షన్ లో ఉంది లింక్, చెక్ ఇట్ అవుట్ అండ్ యూ కెన్ ఆర్డర్. దేర్ అమేజింగ్. ఇప్పుడు ఎందుకు ప్రమోట్ చేసినా తెలుసా? ఈ రౌండ్ విన్ కాకపోయినా వాళ్ళు చూస్తారు కదా, చూసి నాకు పంపిస్తారు కదా. అసలు పిల్ల అసలు ఎంసెట్ FBI CBI లెవెల్ అక్క. సో కూల్. సో లెట్స్ గెట్ ఇంటు ద ర్యాపిడ్ ఫైర్. ఫట్ 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 అని ఆన్సర్ రావాలి. ఎంత క్విక్ ఉంటే అంత you have chances to win this. Okay, fine. లేకపోతే మేము చందుకు పంపించేసుకుంటాం. చందు వస్తే చందు కూడా సెపరేట్ ఇస్తారా? ఇది పంపిస్తావా? చందు ఇప్పుడు నా తర్వాత చందు వచ్చాడంటే చందు కూడా సెపరేట్ ఇస్తారా? దాంట్లో సెపరేట్ థింగ్స్ ఉంటాయి. చందు ఇష్టంలు థింగ్స్ ఉంటాయి. అవి ఉంటాయా? ఎగ్జాక్ట్లీ. సో తప్పకుండా పంపి. సో జబ్ 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 అవ్వాలి. టైం అస్సలు తీసుకోవద్దు. ఓకే, నాకు భయం వేస్తుంది. Which actor would you date? Vijay Deverakonda. Raj Kashambas. A rumor about yourself you would like to spread. That I'm in love with Milo Ventimiglia. అబ్బా, ఇది కూడా ఉందా? ఈ షేడ్ కూడా ఉందా? ఓకే, ఎప్పుడైనా సాంగ్ సింగ్ చేసిన తర్వాత ఆ సాంగ్ తీసేసి వేరే వాళ్ళు పెట్టినరా? ఎస్, చాలా సార్లు పెట్టారు. రీసెంట్ అంటే ఎగ్జాంపుల్ ఒక సాంగ్. నా వెరీ ఫస్ట్ రికార్డింగ్ సెషన్ లో అయింది ఒక పాట, 16 ఏళ్ల నా ప్రాయం అని ఒక పాట ఉంటుంది. ఐ థింక్ దే రీప్లేస్డ్ ఇట్. ఓకే, గుడ్, ఆనెస్ట్. విచ్ మ్యూజిక్ డైరెక్టర్ వుడ్ యు లైక్ టు వర్క్ విత్ అగైన్ అండ్ అగైన్? ఐ వుడ్ సే మికీ జే మేయర్ అండ్ అబ్బా ఆయన శక్తికాంత్ గారు. అచ్చా. నేను 2 మార్క్స్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తే అక్క 4 మార్క్స్ ఆన్సర్ ఇస్తుంది. 2 సీక్రెట్స్ అబౌట్ యువర్ సెల్ఫ్ నోబడీ నోస్, లైట్ తీసుకోవాలి, ఎక్స్క్లూజివ్లీ చెప్పాలి. సీక్రెట్స్ కాదు, ఐ బైట్ మై నెయిల్స్ అ లాట్, ఇదొకటి. తర్వాత ఇంకేముందబ్బా నాకు ఓకే. తర్వాత నా బట్టలు ఎవరికన్నా ఇద్దాం అనుకుంటే నాకు అంత ఇష్టం లేదు. అండ్ షీ ఇస్ బిగ్ బట్టల పిచ్చి తెలుసా. సో ఐ యామ్ వెరీ పొజిటివ్ అబౌట్ మై క్లోత్స్. ఆమె కబర్డ్ల బట్టలు అసలు యాక్చువల్లీ నా కార్ల బట్టలు ఇప్పుడు కూడా ఉన్నాయి. నా కార్ల బట్టలు. చందుకి ఒక కబర్డ్ అయితే మిగతా అన్ని కబర్డ్స్ మోస్ట్లీ ఐ ఆక్యుపై ద హౌస్. చందుకు OCD ఎందుకు వచ్చింది అర్థమైపోయింది. వన్ థింగ్ యూ వాంట్ టు చేంజ్ అబౌట్ యువర్ సెల్ఫ్?
I would like to change my teenager self. టీనేజర్ సెల్ఫ్ When I was in my teens, అచ్చా I was not very confident, so I would like to change that. అప్పుడు అచ్చా ఓకే వన్ థింగ్ యూ వాంట్ టు చేంజ్ ఇన్ చందు In Chandu, ఇప్పుడు try to వచ్చి communicate. లేదు, try to communicate with the right words. ఓ రియల్లీ అచ్చా No. ఇప్పుడు he'll think something in his mind. ఏదో చెప్తాడు. తర్వాత ఇప్పుడు ఇట్లా ఆలోచిస్తాడు చూస్తూ అదేంటి ఏమంటాడు అన్నింటికి ఆ టైంకి ఇది ఉంది తెలుసు కదా మీకు అని అంటాడు. ఆ ఫస్ట్ వర్డ్ చెప్పాడు అనుకుంటాడు. ఓకే అదొకటి అలా ఓకే సో కొన్ని మనసులో కొన్ని మైండ్ లో అనుకుంటాడు, కొన్ని బయటికి చెప్తాడు. ఓకే లింక్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఆన్సర్ మింగేసి సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఆన్సర్ రాస్తాడు. So try to communicate in the right words. So full para రాయాలి చందు ప్లీజ్ వాచింగ్ దిస్. ఓకే ఇఫ్ యు హాడ్ టు డేట్ an actor who would it be apart from Vijay Deverakonda, who would it be? మీలో వెంటిమిలియా, I told you. Apart from him. రితిక్ రోషన్. ఓకే ఎన్నిసార్లు కావనా ప్యారా ఓ కౌంట్లెస్ అసలు చింపుకున్నాం బట్టలు అసలు. శ్రవణ విల్ ఆల్వేస్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. శ్రవణ విల్ ఆల్వేస్ డాష్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. బి స్ట్రాంగ్. ఓకే శ్రవణ విల్ నెవర్ ఎవర్ టెల్ ఎ సీక్రెట్ అవుట్. రియలీ అబ్బా బెస్ట్ గిఫ్ట్ యు ఎవర్ గాట్. Best gift you ever got? Best gift I ever got. I don't want to be cheesy and say my daughter or my husband. I don't want to say that. My best gift is yet to come. వస్తు రూపంలో అడుగుతున్నా నేను. వస్తు రూపంలోనా? ఆ వస్తు రూపంలో అంటే the best gift I ever got is a trip to Paris. So your favorite food? అన్నం, ముద్దపప్పు, పులిహోర. Authentic South Indian. Authentic South Indian, yes. అచ్చా. One fashion advice ఇవ్వాలంటే ఎవరికి ఇస్తావు? ప్లీజ్ యు నాట్ సీయింగ్ మీ హియర్. ఎవరికి ఇస్తావా? ఎవరికి ఇస్తానబ్బా నేను? ఎవరికి ఇస్తాను? ఐ థింక్ విజయ్ దేవరకొండ ఓన్లీ. Am I? I think he could be styled a lot better for his physique, yeah. Okay, kerchief in Telugu ఏమంటారు? దస్తి. ఏదో అడగాలని అడిగినా awesome Congo, you won the hamper and you were very quick too. So I want you to open the hamper. Kani before that there's a gift for the subscribers ki kuda oka gift undi. Adendante a letter from Shravana. So I want you to write a letter for your fans. So ఆ లెటర్ మా లక్కీ సబ్స్క్రైబర్ కి వస్తుంది. అది ఎట్లా అంటే మొత్తం ఎపిసోడ్ చూడండి. ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయినాక నేను ఒక చుట్కు క్వశ్చన్ ఆస్క్ చేస్తాం మిమ్మల్ని. దెన్ యూ నీడ్ టు పుట్ ఇట్ అండర్ ద కమెంట్స్. ర్యాండమ్ గా మా టీమ్ పికప్ చేస్తుంది అండ్ ద గిఫ్ట్ విల్ బి యోర్స్. ఓకే సో ప్లీజ్ మీ హస్తముతోని ఒక చుట్కు లెటర్ రాయాలి. నేను ఒక చిన్న పని చేశా. ర్యాపిడ్ ఫైర్ లో టెన్షన్ కి పెద్ద రగొట్టేశారు. ఇది ఇందాక మీరు మాట్లాడుతుంటే కింద నుంచి ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తారా? ఇప్పుడు ఏంటి మా గత ఏంది? సో పాట పాడుకుంటూ రాయాలన్నమాట. పాట పాడుకుంటూ కప్పున పూలెట్టుకొని బుగ్గన ఏలెట్టుకొని ఏదంట నేను వెళ్తుంటే. So cool, the letter is done and right now the first surprise is from Raga Chocolates. I want you to open this. Okay, so నేను గిఫ్ట్లు చాలా సున్నితంగా ఓపెన్ చేయను, బరా చింపేస్తాను అన్నమాట. మన టైపే, మన సోపతే. సో కొంచెం బేర్ విత్ మీ. It's okay. And this is a very customized gift for her from Raga Chocolates. You can check under the description and they customize chocolates for you too for all your events. And this is one of its kind. This is beautiful. మా షార్ట్ ఫిల్మ్ లోంచి తీసిన ఫోటో ఇది. Early, I think this is very early. After marriage only, I think 1 year into the marriage ఇది వచ్చినట్టుంది. Love is in the air. Love is in the air. So this is from Raga Chocolates. And this is the hamper, Shravana. This is from Eat Confetti, all the way for you. Thank you so much. I finally win my candy. మనం ఏమో అంటుండే దీన్ని కాటన్ క్యాండీ, పీచ్ మిఠాయి. పీచ్ మిఠాయి అంటుండే. నేను మా దగ్గర బూర్ మిఠాయి అంటుండే అన్నమాట. Exactly. And you have a cake sickle also in that brown also. మీరు మంచిగా 2 డబ్బాస్ ఉన్నాయి లోపల మొత్తం. This is a big dabba. I want you to become fat. Which you don't. I cover well. I conceal well. Relationship secret abba. అంటే Relationship secret మీది. ఎలా?
అంటే ఎలా ఉంటారా గోల్స్ అండ్ ఆల్ కదా ఎలా ఉంటారా ఐ థింక్ గివ్ స్పేస్ యూ గివ్ స్పేస్ యూ టేక్ స్పేస్ అండ్ దెన్ యూ డోంట్ బీ ఇన్ ద రేస్ అబ్బా చుట్కు రౌండ్ విచ్ ఇస్ వాట్స్ ఇన్ యువర్ బ్యాగ్ యా ఎస్ సో ఇది మనము ఇది వన్ ఆఫ్ యువర్ ప్రాంక్స్ లేకపోతే నిజంగానే ప్రాంక్ లేదు ఏమీ లేదు చెప్పలేదు ఓకే అమ్మయ్య థ్యాంక్ఫుల్లీ బట్టలు వెళ్తాయా ఇప్పుడు దాంట్లో యాక్చువల్లీ ఒక చేంజ్ ఆఫ్ డ్రెస్ తెచ్చుకుందాం అనుకున్నా సర్లే అందరి లైట్ తీసుకున్నా అచ్చా సో ఫటాఫట్ చూపించచ్చు వెరీ మినిమల్ బ్యాగ్ లుక్స్ వెరీ బిగ్ ఇది నేను అట్లా స్లీప్ ఓవర్ నైట్ బ్యాగ్ అన్నట్టు తీసుకున్నా అన్ని పట్టేస్తాయి దీంట్లో సో ఐ కెన్ జస్ట్ dump it in my car and dump everything in this. So this is from H&M and this is my first time getting this out and I didn't know we had this exclusive and like this go again. I didn't know we had this round what's in my bag manchi interesting పెట్టుకొని వస్తుండే షో ఆఫ్ పీసెస్ అన్ని నిజంగా ఏముంది షో ఆఫ్ పీసెస్ పెట్టుకొని వస్తుండే చాలా తక్కువ ఓకే ఫైన్ సో I have a mask okay చాలా తక్కువ నేను ప్రిపేర్ అవ్వలే మంచిగా పెట్టుకొని వస్తుండే నా చార్జర్ డొప్పా కేబుల్ కార్ లో ఉంది దెన్ ఐ హ్యావ్ హెయిర్ టై అండ్ దెన్ ఐ హ్యావ్ మై కీస్ టచ్ అప్ చేసుకోవడానికి మినీ మేకప్ అంటే ఏం అవసరం పడుతుందో తెలియదు కదా బట్ ఐ లైక్ ఐ వుడ్ లైక్ టు షో మై okay few you can call it a few okay fine so I have this Huda Beauty okay so I have this palette this is wonderful ఇది నా న్యూ పర్చేస్ అన్నమాట నేను మొన్న గోవాకి వెళ్ళినప్పుడు this was the only palette that I took awesome next comes అందరి ప్రైమర్ ట్రై చేయాలి Dr. Brands luminizer primer okay you have to try this this is awesome chamka istadi chaala ba natural glow la untundi then I'm searching for something and I'm not able to find it okay fine then Fenty products okay I'm a big fan of Fenty products awesome next bag చూపిస్తున్నా okay next comes this బర్ట్ పెరీస్ బర్ట్స్ బీస్ అని చెప్పి ఇది బ్లష్ చాలా పేల్ అవునా సో దిస్ ఇస్ వెరీ స్మూత్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎక్స్పైర్ అయిపోయింది ఐ స్టిల్ యూజ్ ఇట్ ఎనీవే అవునా బాగుంటుందా అవునా సో అందరూ బ్యూటీ బ్లెండర్స్ లేకపోతే ఈ స్టిప్లింగ్ బ్రష్లు వాడతారు ఐ ఫైండ్ దిస్ వెరీ కంఫర్టబుల్ వెరీ కంఫర్టబుల్ ఇట్ బ్లెండ్స్ ఎవ్రీథింగ్ రైట్ ఇన్ టు యువర్ స్కిన్ నెక్స్ట్ మై ఇయర్ ఫోన్స్ దిస్ ఇస్ మై ఇయర్ ఫోన్స్ దెన్ యూ గైస్ షుడ్ పర్చేస్ దిస్ ఆల్సో దిస్ మ్యాక్ ఏదో మెటాలిక్ ఐ షేడ్స్ అద్భుతంగా ఉంటుంది అసలు కళ్ళ మీద ఫాయిల్ వేసినట్టు ఉంటుంది నైస్ పార్టీ లుక్ కూడా నైట్ లుక్ కూడా ఇది ఒక్కటే వేసుకుంటే చాలు అసలు ఐ లిటరలీ క్యారెడ్ దిస్ అండ్ దిస్ వన్ ఐ కెన్ ఆల్సో యూజ్ ఇట్ ఆన్ మై లిప్స్ ఆల్సో మంచిగా ఉంటుంది లిప్ టింట్ కమ్ ఐస్ అట్లా దెన్ ద రెస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బ్రషెస్ అండ్ దెన్ లిప్స్టిక్స్ అండ్ స్టఫ్ దట్స్ ఇట్ బోరింగ్ స్టఫ్ సో ఇవేనా ఇవే ఇంకేం లేవా బ్యాగ్ లా లెట్ మీ సీ ఇంకేం లేవు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ బట్ యా లెట్ మీ సీ మంచి ఇంట్రెస్టింగ్ పెట్టుకొని వస్తుండే ప్రతీక మంచిగా నేను ఏం లేవు డన్ నథింగ్ హెన్స్ ప్రూవ్డ్ ఇప్పుడు నథింగ్ ఎల్స్ అది డన్ సో థ్యాంక్ యూ so much and finally wait you asked me what's in my bag no acha oh you know this will also be in your bag the dabba won't fit in your bag by the way raga chocolates padtadi acha first goes in your bag easy to access while I drive hamper vartadu actually yeah true amazing and finally phone la what's your wallpaper ఏంటిది నథింగ్ మై ఫోన్ ఇస్ వెరీ బోరింగ్ అబ్బా ఏం లేదు మై వాల్ పేపర్ ఓకే సర్చ్ ఓ యా ఓకే చూడగలరా ఓకే ఐ టెల్ యూ అది కూడా అడగట్లే పర్లేదు ఎవ్రీబడి సర్చెస్ ఫర్ ఇట్ మై వాల్ పేపర్ ఇస్ ప్లేన్ ఏం లేదు బట్ మై
సో హోమ్ స్క్రీన్ లో దేర్ ఇస్ దిస్ డ్రాయింగ్ నాకు కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు మా మేనల్లుడు ఇచ్చాడు అనమాట. సో దిస్ ఇస్ మై హోమ్ స్క్రీన్. జింకా అదే డియర్ జింక అట్లా అది అనమాట. లాస్ట్ డైల్ ఆబ్వియస్లీ నాకే ఉంటది బికాజ్ ఐ ఓన్లీ గివ్ యూ కాల్. లాస్ట్ డైల్ దానికంటే బిఫోర్ మై ఫ్రెండ్ అదితి. కూల్. సో ఫైన్, మొత్తం అన్ని చెప్పేసింది శ్రవణ. సో ఇట్ వాస్ రియలీ ఫన్ హ్యావింగ్ యూ శ్రవణ ఆన్ ది షో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్ బీయింగ్ సో ఆనెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా అనిపించింది being back again on screen after a chutku break and that too on Light Disco with RJ Pratika? సో నేను యాక్చువల్లీ చెప్పాలంటే ప్రతికాతో షో చేస్తానని ఎప్పుడు అనుకోలే అసలు, నిజంగానే చెప్తున్నా. ఎందుకంటే ఇందాక చెప్పా సెటైరా లేకపోతే కాంప్లిమెంటా అని అర్థం కాకుండా చెప్పినట్టున్నా నేను ప్రతికాకి. సో ఏంటంటే ప్రతిక అది మాట్లాడుతుంటే మంచి చట్పటా ఉంటుండే అనమాట నాకు. నేను ఫస్ట్ ఇప్పుడు కూడా ఉంది, ఐ మీన్ అది. సో ఈ ప్రతిక షో బాగా వింటుండే అనమాట నేను. అయితే మంచి చట్పటా వాయిస్ నాకైతే అసలు వెంటనే అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఆపి మంచి సారీ ఓకే. అయితే చన్నా మసాలా అని దొరుకుతుంది, మురుమురాలు ఇంకా శనగలు అవన్నీ వేసిస్తారు. అది తింటుంటే అసలు ప్రతిక వాయిస్ కి అది ఇది కాంబినేషన్ అమేజింగ్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మూవీకి పాప్కార్న్, వర్షాకాలంకి మొక్కజొన్న కంకులు, బర్త్డేకి కేక్, ప్రతికాకి చెన్న మసాలా. మొత్తానికి పొగిడినాక థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ ఫర్ అండ్ బై ది వే ఇఫ్ యు ఆర్ వాచింగ్ మీరు కూడా చెంగల్ తినుకుంటా వాచ్ చేయండి. అంటే మంచి చట్పటా వాయిస్ యాక్చువల్లీ ప్రతిక చట్పటా వాయిస్ రియల్లీ ఫీల్ దట్ ఆల్సో నేను. బట్ థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇట్ వాస్ రియల్లీ ఫన్ హ్యావింగ్ యూ ఆన్ ది షో. థ్యాంక్ యూ సో మచ్. యు వర్ సో జెన్యూన్ అండ్ యాజ్ హర్ వ్లాగ్స్ కూడా మొత్తం ఒథెంటిక్ ఉంటాయి అండ్ రియల్లీ రియల్లీ అమేజింగ్. అండ్ ప్లీజ్ బీ బ్యాక్, వి ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. And I keep telling her, call just చెప్తుంటా నాకు ఈ వ్లాగ్ ఇష్టమైంది, ఆ వ్లాగ్ అన్ని చూసేసాను అసలు ప్రతిక అసలు I didn't know that. And please come back soon. Yes, thank you so much. So thank you so much for watching. As I always say, ఏం గట్కరం ఏం పట్టుకోం దేని గురించి ఫికర్ చేస్తాం, ఒక్క జిందగీ బతుకం కోసం నిమ్మలంగా బతకాలి. కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. స్కూల్ పిల్ల స్టూడియోస్ గింట తింటుంది అన్నమాట. బట్ yeah, please do subscribe, like, share and comment. Next chutku video I'll ask you the question, then you can win this lovely letter. Thank you so much for watching. Please do subscribe. So lucky subscriber ki Shravana Rashi letter ostadi. So all you need to do is just watch the entire episode and I'm going to ask you a chutku question after the video is posted and random the comments loki lucky subscriber ni pick up chestar ma team. So all my lovely viewers out there, please do like, share and subscribe to Pratika's Light Disco. Thank you so much. Yeah, subscribe matram Light Disco oddu. Light Disco ale. Thank you so much for watching and ఏం గట్కరం ఏం పట్టుకోం దేని గురించి ఫికర్ చేస్తాం, ఒక్క జిందగీ బతకడానికి వస్తాం, నిమ్మలంగా బతకాలి, గది లెక్క కదా, అంతేగా గది లెక్క. So catch you in the next episode. Keep subscribing and keep sharing the video. Thank you so much. Lots of love. Bye bye.